హాయ్ అండి, నేను మీ మమత. నా ఛానల్కి మీకు స్వాగతం. పప్పుచారు ఎలా చేయాలో చూద్దామా అండి. ఒక టీ గ్లాసు కందిపప్పు కడిగి 2.5 టీ గ్లాసు వాటర్ పోసి కారానికి తగినట్టుగా ఒక 6-7 పచ్చిమిర్చి, 2 టమోటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసి వేసుకొని, చింతపండు కొంచెం ఇలా గ్లాస్లో పెట్టుకుంటే కందిపప్పు మంచిగా ఉడుకుతుందండి. అందుకని నేను ఎప్పుడు ఇలానే పెడతాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ చింతపండుని వేసుకొని తగినంత ఉప్పు వేసి మెత్తగా వెనుపుకొని, మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా అన్నట్టు వాటర్ పోసుకొని గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉప్పుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇవి వేగిన తర్వాత ఈ రెడీ చేసుకున్న పప్పుచారుని పోసి ఈ పప్పుచారు మంచిగా బాయిల్ అవ్వాలండి. ఇది బాయిల్ అయ్యే దాన్ని బట్టే పప్పుచారు టేస్ట్ అనేది ఉంటుంది. సరిగా బాయిల్ కాకుండా ఆఫ్ చేస్తే త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అది ఒకటి చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ పప్పుచారులోకి వడియాలు, అప్పడం, ఆలూ ఫ్రై అంటే మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి. థ్యాంక్ యూ.